వెల్కమ్ టు సినిమాస్ ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. చైతు పాటకు 3 కోట్లు, మూవీకి 75 కోట్లు. అసలు విషయం బయట పెట్టిన గ్లోబల్ స్టార్. క్రేజీ మూవీ ఐటెం సాంగ్ లో శ్రియా. అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఈ మూవీకి చందు మొండేటి డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో ఓ పాటకు 3 కోట్లు, సినిమాకు 75 కోట్లు బడ్జెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. చైతు మూవీకి అంత బడ్జెట్ పెట్టడానికి కారణమేంటి? తండేల్ శ్రీకాకుళంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమా కోసం నాగ చైతన్య శ్రీకాకుళం యాస నేర్చుకున్నారు. అలాగే ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకుని ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. చైతన్యకు జంటగా సాయి పల్లవి నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి లవ్ స్టోరీ మూవీలో నటించడం ఆ సినిమా సక్సెస్ అవడంతో తండేల్పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఇప్పటి వరకు దాదాపు 80% షూటింగ్ పూర్తయింది. మిగిలిన 20% షూటింగ్ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలోని ఒక్క పాటకు 3 కోట్లు బడ్జెట్ అయిందట. కారణమేంటంటే జాతర పాట కోసం హైదరాబాద్ శివార్లో సెట్ వేసి రూపొందించారు. ఈ పాట కోసం శ్రీకాకుళం నుంచి రకరకాల వేషాలు వేసే 65 మందిని తీసుకొచ్చారు. అంతేకాకుండా 900 మంది డాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులను ఎంగేజ్ చేశారు. అయితే ఇంతమందిని ప్రతిరోజు సిటీకి దూరంగా ఉన్న సెట్కు తీసుకెళ్లడం, తీసుకురావడం, అక్కడ టిఫిన్లు, భోజనాలకు బాగా ఖర్చయిందట. ఈ పాట అయిన తర్వాత ఎంతయింది అని లెక్కలు చూసుకుంటే ఈ ఒక్క పాటకే 3 కోట్లయిందట. సినిమాకు దాదాపు 75 కోట్లవుతుంది. చైతన్య సినిమాకి 75 కోట్లంటే బడ్జెట్ ఎక్కువే. రిస్క్ అయినప్పటికీ కథపై ఉన్న నమ్మకంతో అంత బడ్జెట్ పెట్టారని సమాచారం. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. మరి తండేల్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నారు. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ డిసెంబర్లో వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ తర్వాత చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమా గురించి అసలు విషయం బయట పెట్టాడు చరణ్. ఇంతకీ చరణ్ ఏం చెప్పాడు? గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే బుచ్చిబాబు డైరెక్షన్లో మూవీని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో కంప్లీట్ అయి చరణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడా, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాడు బుచ్చిబాబు. ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో జరిగే కథ అని, ఈ మూవీలో చరణ్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని టాక్ వినిపించింది. అంతేకాకుండా ఈ మూవీకి టైటిల్ పెద్ది అని కూడా ప్రచారం జరిగింది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమానికి వెళ్లిన చరణ్ కు యాక్షన్, కామెడీ ఈ రెండింటిలో ఏ జోనర్లో సినిమాలు చేయాలని ఉందనే ప్రశ్న ఎదురైంది. దీనికి చరణ్ ఈ మధ్య కామెడీ బాగా మిస్ అయ్యానని చెప్పారు. అంతటితో ఆగకుండా బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తున్న మూవీలో కొంత కామెడీ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటివరకు ఇది సీరియస్ స్పోర్ట్స్ ఫిల్మ్ అనుకుంటే ఇందులో కామెడీ కూడా ఉందని చెప్పి సినీ జనాలను సర్ప్రైజ్ చేశాడని చెప్పొచ్చు. కామెడీ పండించడంలో చిరంజీవి దిట్ట. ఆయన కామెడీ స్టైలే వేరు. మరి చిరు తరహాలో చరణ్ కూడా కామెడీ చేసి మెప్పిస్తాడా అనేది ఆసక్తిగా మారింది. అసలు విషయం బయట పెట్టాడు కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో మాత్రం చెప్పలేదు. గత కొంతకాలంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూనే ఉంది. మరి శంకర్ ఎప్పుడు చరణ్ని వదులుతాడో, చరణ్ ఎప్పుడు బుచ్చిబాబు మూవీ స్టార్ట్ చేస్తాడో. అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్ శ్రియా. స్టార్ హీరోలందరి సరసన నటించిన శ్రియా ఐటెం సాంగ్స్ లో కూడా నటించింది. ఆ తర్వాత కెరీర్లో కాస్త వెనుకబడింది. అయితే ఇప్పుడు పెళ్లైన తర్వాత కూడా సినిమాలు చేస్తోంది. తాజాగా ఓ క్రేజీ మూవీలో ఐటెం సాంగ్ చేస్తుందని తెలిసింది. ఇంతకీ ఆ క్రేజీ మూవీ ఏంటి? ఈ ఐటెం సాంగ్ అప్డేట్ ఏంటి? శ్రియకు ఐటెం సాంగ్స్ కొత్త కాదు. ఒకప్పుడు ఆమె ఐటెం క్వీన్గా ఓ వెలుగు వెలిగింది. చాలా ఐటెం సాంగ్స్తో పాపులర్ అయింది. ఈ మధ్యకాలంలో అలాంటి పాటలకు ఆమె గ్యాప్ ఇచ్చింది. నిజానికి ఆమె గ్యాప్ ఇవ్వలేదు. మేకర్స్ ఆమెను తీసుకోవడం తగ్గించేశారు. అందం ఉన్నప్పటికీ, ఆకర్షణ చెక్కు చెదరనప్పటికీ శ్రియకు అవకాశాలు తగ్గాయి. అది సహజం. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ లాంగ్ గ్యాప్ తర్వాత ఓ స్పెషల్ సాంగ్ ఆఫర్ దక్కించుకుంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రియను తీసుకున్నారు. సూర్య, కార్తీక్ సుబ్బరాజు మూవీలో శ్రియపై కొన్ని సన్నివేశాలున్నాయి. దాంతోపాటు స్పెషల్ సాంగ్ కూడా ఉంది. తాజాగా జరిగిన ఊటీ షెడ్యూల్లో శ్రియపై సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. త్వరలోనే చెన్నై శివార్లలో వేసే భారీ సెట్లో సూర్య, శ్రియపై ఓ స్పెషల్ సాంగ్ తీయబోతున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మున్నా, దేవదాసు, తులసి, పులి ఇలా ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది శ్రియ. తమిళ్, హిందీ భాషలతో కలుపుకుంటే ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ లిస్టు చాలా పెద్దది. మళ్లీ ఇన్నేళ్లకు ఆమె సూర్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. నూతన నటీనటులతో ఎంఎన్వి సాగర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కాలం రాసిన కథలు. లవ్ కంటెంట్, డైలాగ్స్, రొమాన్స్ ఇలా ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు.
ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించింది. ఇటీవల ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా కాలం రాసిన కథలు టీమ్ మీడియా మీట్ ఏర్పాటు చేసి తమ స్పందనను తెలియజేశారు. రాసిన కథలు అనే సినిమా నేను స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఎక్కువ కథలు ఉండడం వల్ల స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా చేసుకుంటూ ఈ రోజుకి లాస్ట్ August 29th మన సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మార్నింగ్ షోకే హిట్ టాక్ వచ్చిందండి. ఫస్ట్ హాఫ్ కొంచెం లోకన్నా సెకండ్ హాఫ్ మాత్రం చాలా చాలా బాగుంది. ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ మాత్రం సెకండ్ హాఫ్ ట్విస్టులు మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. ఆర్టిస్టులు కొత్త వాళ్ళైనా సినిమా మాత్రం హ్యాండిల్ బాగా చేశారు. అందరూ బాగా యాక్ట్ చేశారని మంచి పేరు వచ్చింది. ముందుగా మా ఆడియన్స్ అందరూ మా సినిమాని విజయవంతం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా కాలం రాసిన కథలు అనేది ఒక ఊరి కథ. అంటే ఒక ఊరిలో జరిగే సంఘటనలన్నీ లైఫ్లో ఎవరో ఎప్పుడో ఒక్కసారన్నా ఎదుర్కొని ఉంటారు. సో ఆ సినిమా ఆ ఇన్సిడెంట్స్ అన్నిటినీ మా డైరెక్టర్ ఎంఎన్వి సాగర్ గారు చాలా చక్కగా తీశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. అండ్ అన్నట్టు నేను శ్రీరామ్ క్యారెక్టర్ చేసిన వికాస్. ఓకే ఎవ్రీవన్, నా పేరు ఉమా రేచెర్ల. నేను కాలం రాసిన కథలులో రాధా అనే క్యారెక్టర్ని ప్లే చేశాను. సో ఫస్ట్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు సాగర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ మూవీ అయినా ఎలాంటి భయం లేకుండా నాకు నా కోస్టర్స్ అభిలాష్ గారు అండ్ శ్రీధర్ గారు చాలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడ మీడియా వాళ్ళు వచ్చిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. సార్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఈ మూవీలో నా నేమ్ మీనాక్షి. మూవీలో ఈ మూవీ చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక స్టోరీ కనెక్ట్ అయి ఉంటుంది. మీరు డెఫినెట్గా రియలైజ్ అయ్యారని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ ఇంతవరకు తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆస్వాదించడానికి వచ్చిన మీడియా పెద్దలందరికీ, అలాగే స్టేజ్ పైన ఉన్న నా కో ఆర్టిస్ట్ అండ్ మా రైటర్ అండ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఎంఎన్వి సాగర్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలని మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేశారు. సో మన 2 states తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనాలు. అండ్ నేను ఈ చిత్రంలో కిరాకిరణ్ అనే క్యారెక్టర్ చేశాను. కుటుంబ విలువల గురించి నా స్టోరీ ద్వారా మీకు తెలుస్తుంది. అండ్ మా మదర్ కూడా ఇక్కడే ఉన్నారు. షీ యాక్టెడ్ వెరీ వెల్ ఈవెన్ దో ఇట్స్ హర్ ఫస్ట్ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ హియరింగ్ దిస్ స్టోరీ నేను చాలా థ్రిల్ అయి ఉండే. అంటే లైక్ సాధారణ నార్మల్ మూవీస్లా కాకుండా ఇట్ ఈస్ ఎ యూనిక్ స్టోరీ. మిగతా రోజు వచ్చే సినిమాలా కాకుండా ఫస్ట్ ద స్టోరీ ఈజ్ వెరీ గుడ్ అనమాట. ఆ ఎమోషన్స్ అండ్ ఆల్ లవ్, ఐ వాజ్ సో థ్రిల్ టు డూ దట్ క్యారెక్టర్. ఈ రోజు ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంబర. మల్లిడి వశిష్ఠ్ ఈ మూవీ డైరెక్టర్. అయితే ఈ సినిమాలో ఒక్క సీక్వెన్స్ కోసమే 12 కోట్లు ఖర్చు పెడుతున్నారట. గ్రాఫిక్స్ కోసం ఇంతలా ఖర్చు పెడుతున్న విశ్వంబర మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, శాండిల్వుడ్ స్టార్ రిషబ్ శెట్టి, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మదర్ కలిసి ఉడిపి టెంపుల్కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న వీరమల్లు మూవీ కోసం మంగళగిరిలో భారీ సెట్ రెడీ చేశారు. త్వరలో పవన్ ఈ మూవీ షూట్లో జాయిన్ కానున్నారు. మార్చిలో వీరమల్లు విడుదల చేయనున్నారని సమాచారం. ఇది ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.